రవణ విశ్వ హిందూ పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదైనా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది, కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నేను మీడియా మిత్రులారా ఒకటే చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల, అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల, ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు మిత్రులారా. కాబట్టి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరోసారి ఆ స్వామివారి సేవకుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి మీ అందరి తరపున స్వామివారిని కూడా నాకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ.